అనా పైసా అప్పు పుడతలే. నన్ను కోసుకొని తిన్నా, ఎక్కువ ఆదాయం రాదు. కేసీఆర్ చేసిన అప్పులు, పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సార్ నిన్న కుల్లా చెప్పేసిండి. కుల్లా రూపాయి పుడతలేదు. మన ప్రతినిధుల్ని బ్యాంకర్లు దొంగల్లాగా చూస్తా ఉన్నారు. నన్ను కోసుకొని తిన్నా కూడా ఆదాయం రాదు. 18,500 కోట్ల తర్వాత ఒక్క రూపాయి కూడా ఎక్కువ వచ్చేటటువంటి ఆలోచన లేదు. ఏం చేయమంటారు నన్ను? ఏది ఇద్దామో ఏది ఆపుదామో చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రతినిధుల్ని కింద మీద చూస్తున్నారు. అసలు లోపల గొర్ర అనియట్లేడు, ఎవ్వడు మనల్ని దేక్తలేడు అనేది ముఖ్యమంత్రి సారు నిన్న మొత్తం కుల్లా ఓపెన్ గా చెప్పేసిండు. అసలు ఏం లేదు అని చెప్పిండు. ఏం చెప్తున్నాడు? కేసీఆర్ వల్లే ఈ దుస్థితి అని చెప్పిండు సారు. కేసీఆర్ వల్లే ఈ దుస్థితి అని చెప్పిండు. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాల్సినటువంటి వ్యక్తి మొత్తం చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇంటర్నల్ గా 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. బయటికి ఎక్స్టర్నల్ గా సీదా చెప్పేసిండు అని అంటే ఫ్రీ బస్ వల్ల 300 కోట్ల రూపాయలు ప్రతి నెల సంస్థకు మనం కేటాయించాలి. అంతకుముందు ఎన్నికల కంటే ముందే ఆర్టీసీ కొద్దిగా నష్టాలలో నడుస్తా ఉన్నది అనేది తెలుసు. ఎట్లా అంత డేరుగా ఫ్రీ బస్ అనేటటువంటి ఒక ఉచిత పథకాన్ని ఎట్లా తీసుకొచ్చారు మీరు? ఎట్లా తీసుకొచ్చారు చెప్పు. ఈ 1.5 సంవత్సరం కాలం పాటు నడిపించాల్సి వచ్చింది కదా. ఆ తర్వాత కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చినాడు. మేము 15,000 రూపాయలు ఇస్తాం. ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మీరే చెప్తున్నారు కదా. 2,000 కోట్ల రూపాయలు అప్పు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా. మరి ఎట్లా తీసుకొచ్చిరండి 6 గ్యారెంటీలు? ఇవి అవే పనేనా? అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చిండు అనేది ఎన్నికల కంటే ముందే మీరు మాట్లాడినారు కదా. 6 నెలల ముందే. 6 నెలల ముందు మాట్లాడినప్పుడు మరి మీరు ఏ రకంగా ఉచిత పథకాలని చెప్పిండ్రు? ఎట్లా చెప్పారు చెప్పండి? ప్రజల్ని బురుడి కొట్టించడానికి చెప్పిర్రా? తులం బంగారం నోటికి మొక్కాల. తులం బంగారం ఎట్లా చెప్పారు చెప్పురు? స్కూటీలు ఎట్లా చెప్పారు చెప్పురు? ప్రతి మహిళకి 2,500 ఎట్లా చెప్పారు చెప్పండి? మేము వచ్చిన తర్వాత నెంబర్ 1 గా ఉన్నది తెలంగాణ. ఇంతకంటే మంచిగా చేస్తామని చెప్పి మీ నోటితోటే చెప్పలేదా? మేము బాగు చేస్తామని చెప్పలేదా? ఇవాళ మరి కుల్లాగా అసలు మా వల్ల అయితలేదు అని చెప్పి, అంటే 1.5 సంవత్సరం క్రితం ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కాదా ఇది? ఆయన అనుకున్నారు కేసీఆర్కి చేత అయితే లేదు, మా రేవంత్ అన్న, మా రేవంత్ బాబాయ్, మా రేవంత్ కొడుకు వచ్చిన తర్వాత ఇంకా మస్తుగా చేస్తాడు, తెలివితేటలు ఉన్నాయి, బంగారు తెలంగాణ, రేజింగ్ తెలంగాణ తీసుకుపోతాడు అని చెప్పి ఆయన అనుకున్నాం కదా సార్. మిమ్మల్నే పెట్టుబడిగా పెట్టుకున్నాం. మిమ్మల్ని నమ్ముకొనే ఓట్లేసిరు ప్రజలు. మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేస్తే మరి ఇవాళ చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు పథకాలు? ఎట్లా పట్టుకొచ్చారు? ఎందుకు పట్టుకొచ్చారు పథకాలు? ఇష్టం వచ్చినట్టు పథకాలా? ఎందుకు ఈ ఉచితాలు? ఎందుకు? ప్రజలు చెప్పాలి. ఉచితాలు దేనికోసం, ఎలాంటి ఉచితాలు ఇవ్వాలి? నేను తుమ్మల నాగేశ్వరరావు కుల్లా చెప్పేసిండు. అందరు పేదోళ్ళైనా ఉచిత బస్సునే అడుగుతా ఉన్నాం ప్రధానంగా. ఎంత ఇంపాక్ట్ పడింది తెలుసా ఉచిత బస్సు వల్ల? ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి. మరి మనకు బడ్జెట్ తెలుసు, రావాల్సింది తెలుసు, పోవాల్సింది తెలుసు, అప్పుడు చెప్పినప్పుడు మరి ఎట్లా మాట్లాడిరో చెప్పండి. అంటే కాలం తిరిగి వచ్చిన తర్వాత ఇట్లా చెప్తే ఏడ చెప్పురు? ఇక నన్ను కోసిన ఓకే, ధైర్యమైనటువంటి ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్తున్నాడు. రాష్ట్ర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో బాగా చెప్పేస్తున్నాడు. దానివల్ల ఏం ప్రయోజనం మనకి? దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది? ఎంత బాధ ఉన్నా ఏదున్నా కూడా కుటుంబ పెద్ద లోపల పెట్టుకోవాలి. కుటుంబ పెద్ద మనసులో పెట్టుకొని దాన్ని ఏదో రొటేషన్ చేసి కింద మీదకి నడిపించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇలా మీడియా మొత్తం చూపిస్తా ఉంది, ఏమి లేదు తెలంగాణ డొల్లా అని చెప్పి. చాలా బాధగా ఉన్నది. ఎంత బాధ ఉన్నదంటే చాలా బాధ ఉన్నది.
ప్రజలు బాధపడతా ఉన్నారు. సర్కార్ నడవాలంటే ప్రతి నెల 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ రావట్లే. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు. ఎందుకు చూడరు? పొద్దుగాల లేస్తే రోజు 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 మాకు అప్పు పుడతలేదు, మమ్మల్ని ఎవడు దేక్తలేడు, రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉన్నది, దివాలా తీసే పరిస్థితి ఉన్నది అని చెప్పి మనం ఇంగ్లీష్లో చెప్పి, తెలుగులో చెప్పి, హిందీలో చెప్తే ఇంకుంటుంది. దేశం మొత్తం తిరిగి వచ్చే మాటలు. తెలంగాణలో ఏం లేదట, అక్కడ పెట్టుబడులు పెట్టడం వేస్ట్. తెలంగాణలో ఏం లేదట, వాళ్ళకు రుణాలు ఇవ్వడం వేస్ట్. ఎట్లా తీసుకపోవాలి చెప్పుర్రు. ఇలా మనం ఏదో డేర్గా చెప్పేస్తున్నాం, కుల్లా చెప్పేస్తున్నాం అనేది కాదు కదా. చెప్పిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి కూడా మరి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు బ్యాంకర్లు దొంగల్లాగా చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజల పైన, పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా? ఉద్యోగులు కోరిక అసలు పెన్షన్లు ఈ 2000 అప్పటి పెన్షనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఇంక వస్తుందా? 6,000 రూపాయలు ఇస్తాం వికలాంగులకు, దివ్యాంగులకు, వస్తుందా? ఇక ఇంకేం వస్తుంది? ఉన్నాయి అట్టుంటాయి, ఇక అంతే, ఏమి రావు. ఫ్రీ బస్ ఉంచుతామా తీసేద్దాం అనేటటువంటి ఆలోచన రోజు రోజుకి టైట్ అయిపోతుంటది, బోల్ట్ టైట్ అయిపోతుంటది రోజు రోజుకి. ఏం చేయలేని పరిస్థితి. ఏది చేయాలన్నా పైసలు కావాలి, పైసలు లేవు, ఇప్పుడు మనకు వస్తలేవు. హైడ్రా తీసుకొచ్చినాం కదా, హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయింది? అసలు హైదరాబాద్కి వస్తలేవు కంపెనీలు. వాస్తవాలు చెప్పాలంటే ఎవరన్నా బిల్డర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు ఏడ ఎఫ్టీఎల్ ఉన్నదో, ఏడ బఫర్ జోన్ ఉన్నదో, ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. మొదటి నుంచి ఎట్లా అడుగులు వేసుకుంటూ వచ్చినాం, ఇవాళ అంతా కిందకి మీద కిందకి అవుతున్నది. ఇవన్నీ సరి చేయాలి, ధైర్యం చెప్పాలి, ప్రజలకి ధైర్యం చెప్పాలి, పెద్ద కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలి. నీ దగ్గర ఉండొచ్చు, సో ఉండకపోవచ్చు, కానీ అన్నిటికంటే ధైర్యం గొప్పది. మాటలు చెప్పాలి. ఏం చేస్తాం మరి, ఏం చేయాలి? ఇలా ఏమూ లేదు అని అంటే ఎట్లా? ఏం లేదని చెప్తున్నాం, అందాల పోటీలు పెడుతున్నాం. దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి, కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడుతున్నాం. మరి మంత్రులు హెలికాప్టర్లు తిరుగుతున్నారు అని చెప్తున్నారు. మరి గాయి తగ్గించుకోవాలి కదా. ఏది సరి చేయాలా, ఎక్కడ ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏది వెనక్కి తీసుకురావాలి, మొత్తం చేతులు ఎత్తేసిండు సార్. ఇక అప్పులు, బెనిఫిట్స్ మొత్తం పూరా మొత్తం చెప్పేసిండు సార్. ఇక మొత్తం చెప్పేసిండు. మరి చూడాలి ఇక దీన్ని ఎట్లా ఉద్యోగ సంఘాలు, ప్రధానంగా ఉద్యోగస్తులు దీన్ని ఎట్లా స్వీకరిస్తారు. మరి ఆర్టీసీ సమ్మె చేద్దామా, లేకపోతే ఇంకో శాఖలు సమ్మెలు చేస్తారా, లేకపోతే వెనక్కి వెళ్తారా? ఇంకా ఉద్యోగ సంఘాల నేతలే మరి ఆలోచన చేయండి. ప్రధానంగా ఆర్టీసీలు అయితే సమస్యలు అయితే ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత. మరి వాళ్ళ బాధలు కూడా తీర్చాలి. వాళ్ళ బాధలు తీర్చాలంటే పైసలు కావాలి. పైసలు ఏడికెళ్ళి కావాలి? ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ఏడికెళ్ళి వస్తాయి? ఈ ఉచితాలు అనేటివి ఏ స్థాయిలో ఉండాలో, ఎంత స్థాయిలో ఉండాలో ఆ స్థాయి వరకు ఉంటే ఓకే. 1,00,000 రూపాయల ఉద్యోగం వచ్చేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఇలా ఫ్రీ బస్ ఎక్కిపా. నువ్వు 20 రూపాయలు కనీసం మినిమం ఛార్జ్ మహిళ ఎక్కి దిగిందంటే 20 రూపాయలు పెట్టినావు అనుకో, ఓ టికెట్ రౌండ్ ఫిగర్ 20 రూపాయలు పెడితే ఆ బస్సులో మెయింటెనెన్స్ కో, దాంట్లో డీజిల్ పోసుకోవడానికో, లేకపోతే బస్ స్టాండ్లలో స్వీపర్లకు జీతాలు ఇవ్వడానికో, ఆ వాష్రూమ్ క్లీన్ చేయడానికో, వాటికన్నా వచ్చేటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిండట. ఎక్కి దిగితే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలి. ఫ్రీ బస్ ఏమో పెట్టింది, కానీ అప్పుడు గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందట. పెడితే 5 రూపాయలు కూడా వస్తే దేనికో దానికి మెయింటెనెన్స్ కనీసం గది కూడా లేదా, అది కూడా లేదు. మరి ఎట్లా సాధ్యం అవుతుంది? ఎట్లా ఫ్రీ బస్ తీసుకొచ్చి పెట్టిరు చెప్పు? 300 కోట్ల రూపాయలు ప్రతి నెలకి మనం పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడి పెట్టేది కాక మళ్ళీ ఇంకా దాంట్లో ఇంటర్నల్ సమస్యలు 1,00,000 ఉంటాయి. సార్ అయితే నిన్న కుల్లా చెప్పేసేసిండు. మరి ఇక ప్రజల ఆలోచన చేయాలి, ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని పట్ల మరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది,
అనేది జర ఇక అంత ఆలోచన చేయండి.